1971లో మన భారతదేశం ఒక దేశానికి హెల్ప్ చేయకపోయి ఉంటే ఇవాళ బంగ్లాదేశ్ అనే దేశం ఉంటుండే కాదు. ఒక ఫ్యాక్టరీ వర్కర్, ఒక ప్రమోషన్ డ్రీమ్, ఒక్క రూమర్. ఈ కథ ఒక రూమర్ లాక్ అంటే ఎంత స్ప్రెడ్ అయింది, ఒక గుంపు ఒక మనిషి జీవితాన్ని ఎట్లా డిసైడ్ చేశారు. అండ్ ఈ వీడియోలో మనం పాలిటిక్స్ గురించి కానీ ప్రొపగండాస్ గురించి కానీ మాట్లాడము. ఈ వీడియోలో మనం మాట్లాడేది ఓన్లీ ఫ్యాక్ట్స్. మీరు ఈ వీడియోని ఎండోకి చూస్తే మీకు ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తికి అసలు ఏమైంది, ఆయన ఎందుకు చంపారు, అండ్ ఆ సీన్ అంతా ఏంది అనేది మనం మాట్లాడదాం. మీకు ఇన్ కేస్ బంగ్లాదేశ్లో అయితే ఇన్సిడెంట్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో పార్ట్ 2 అని కమెంట్ చేయండి. మీకోసం నేను స్పెషల్గా అసలు బంగ్లాదేశ్లో అయితే ప్రతి ఇన్సిడెంట్ని ఒక వీడియో ఫార్మాట్ రూపంలో మేము ముందుకు తీసుకొస్తాను. సో ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట యాక్టివేట్ చేసుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫాలో చేసుకోండి గైస్. ఆల్రెడీ బంగ్లాదేశ్లో 12th December 2025 ఒక యూత్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హైదీ పేరైంది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయాక బంగ్లాదేశ్ అంతా ఒక అండర్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో పొలిటికల్ ప్రొటెస్ట్ జరిగినాయి, అట్లనే యాంటీ ఇండియన్ స్లోగన్స్ వచ్చినాయి, అండ్ మెయిన్గా లా అండ్ ఆర్డర్ వీక్ అయిపోయింది. అసలు ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఎవడు? ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తికి 25 to 27 years ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఆయన ఒక ఫ్యాక్టరీలో ఒక ఫ్లోర్ ఇన్ఛార్జ్ పోస్ట్లో ఉంటుండే. బట్ ఆయనకు ఒక డ్రీమ్ ఉంటుండే, అంటే ఒక సూపర్వైజర్ లెవెల్కి వెళ్ళాలని చెప్పి. సో 18th December రోజు ఒక ఇంటర్నల్ టెస్ట్ ఉండే, అంటే ప్రమోషన్స్ గురించి. సో అటెండ్ అయ్యిండు అయిపోయింది. ఆ వర్క్ ప్లేస్లో ఒక జెలసీ అట్మాస్ఫియర్ అయితే రెడీ అయిందనమాట. అండ్ ఈ గ్యాప్లో దీపు చంద్రదాస్కి ఇంకా మేనేజ్మెంట్కి చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే అయ్యింది. ఇది అవుతుంటే ఆ ఫ్యాక్టరీలో ఉన్న ఫ్లోర్ మేనేజర్, ఆయన పేరు వచ్చేసరికి అలంగీర్ హుసేన్. ఆయన ఏం చేసిండు, ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తి ఎవడుతున్నాడో ఆయన్ని ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయించేదే కాక బయట కోపంతో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి ఈయనని అప్పచెప్పారు. ఈ అప్పచెప్పడం అనేది ఈ కేసులో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకు అప్పచెప్పారు అని మీరు ఆలోచించవచ్చు. దానికి రీజన్ చెప్తున్నానండి. దీపు చంద్రదాస్ పైన ఒక రూమర్ ఏమొచ్చింది అంటే, ఈయన ఇస్లాం రిలీజియన్ని ఇన్సల్ట్ చేసి అని చెప్పి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అయింది. తర్వాత తెలిసింది ఏంటి అంటే, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో దెర్ వాజ్ నో ప్రూఫ్, నో వీడియో, నో ఆడియో, ఎటువంటి ప్రూఫ్ అయితే దొరకలేదు. కానీ రూమర్ ఎట్లా స్ప్రెడ్ అయిందంటే, వితిన్ అవర్స్లో 5,000 నుంచి 6,000 మంది దాకా జమ అయ్యి ఈ దీపు చంద్రదాస్ అనే వ్యక్తిని కొట్టి నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ 2-3 కిలోమీటర్ల దూరం లాక్కెళ్ళారు గైస్. లాక్కెళ్ళి అక్కడ దాకా దగ్గర ఉన్న హైవే దగ్గర ఉన్న చెట్టుకి ఏలాడదీసి కిరోసం తీసి తగలబెట్టారు. బట్ అక్కడ ఉన్న విట్నెస్ ప్రకారం ఆయన తగలబెట్టినప్పుడు కూడా బతికే ఉన్నాడు గైస్. అంటే బతికి ఉన్నప్పుడే తగలబెట్టారు. అండ్ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, దీపు చంద్రదాస్ వాళ్ళ డాడీకి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసే వరకు వాళ్ళ బాబు చనిపోయడం తెలియదు గైస్. ఒక తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఊహించుకోండి. తర్వాత బంగ్లాదేశ్ పోలీస్ వాళ్ళు కానీ బెటిలేమా కానీ ప్రెస్కి రిలీజ్ చేసింది ఏంటంటే, ఇది రిలీజియస్ క్రైమ్ కాదు, ఇది వర్క్ రివైలరీ అని. అంటే ఎందుకంటే ఇన్సల్ట్ చేయలేడు. బట్ ఇక్కడ ఏమైందంటే, ఈ దీపు చంద్రదాస్తో వర్క్ చేసే వాళ్ళే ఈయనకు ప్రమోషన్ రావడం ఇష్టం లేక లేని రూమర్స్ని స్ప్రెడ్ చేయడం వల్ల ఇది చాలా చాలా పెద్దగా అయ్యింది. అదే రోజు రాత్రి 2 మీడియా ఆఫీసెస్ మీద అటాక్ అయింది గైస్. ఒకటేమో ద డైలీ స్టార్, ఇంకొకటి ప్రొటోమ్ ఆరియో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేస్తాం మీకు, ఆలో అని చెప్పి మీకు మెన్షన్ చేస్తాం స్క్రీన్ మీద. ఈ జర్నలిస్ట్ వాళ్ళు కూడా రూఫ్ మీద ట్రాప్ అయిపోయారు. అండ్ ఇంకొకటి, బంగ్లాదేశ్ ఎప్పుడు అంటది బంగ్లాదేశ్లో ఇండియా కంటే మాకు మీడియాకి ఫ్రీడమ్ ఎక్కువ అని. ఆ ఫ్రీడమే లేదు గైస్. ఈ ఇష్యూస్ అయ్యాక యాంటీ హిందూ ఇష్యూస్ ఎట్లయినాయంటే, హిందూ హౌసెస్ మీద అటాక్ చేసిరు, టెంపుల్స్ మీద అటాక్ చేసిరు, అండ్ చాలామందికి థ్రెట్ లెటర్స్ పంపించారు గైస్. దీనికి వాళ్ళ బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనస్ అని చెప్పి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఏం ఆన్సర్ ఇచ్చిందంటే, కాండెమ్డ్ ద యాక్ట్ అంట. కాండెమ్ చేసినంతే, ఇంక పెద్దగా ఏం చేయలేడు. ఇండియా ప్రస్తుతానికి అయితే ఆడ వీసాలన్నీ టెంపరీగా అయితే హోల్డ్లో పెట్టింది. ఈ స్టోరీ హిందూ వర్సెస్ ముస్లిం కాదు, ఈ స్టోరీ మాబ్ వర్సెస్ హ్యూమానిటీ. ఒక లా అయితే నెక్స్ట్ ఎవరైనా కావచ్చు గైస్. కానీ
పర్సనల్గా ఒకటి అడగాలనుకుంటున్నా. ఈ సిచ్యువేషన్ అంతా విన్నారు కదా, నేను ఇంకొకటి చూసిన న్యూస్లో, లైక్ లేటెస్ట్గా బంగ్లాదేశ్లో ఒక ఏరియాలో అంట, లైక్ ఒక గోల్డ్ మర్చెంట్ ఉండే, ఆయన హిందూ అంట. ఆయన బెదిరించి ఆయన షాప్లో ఉన్న మొత్తం గోల్డ్ని తీసుకెళ్ళిపోయారు గైస్. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. అండ్ మర్చిపోయినా, ఈ మొహమ్మద్ జునైస్ అనే వ్యక్తి ఏమంటాడు, ఎవరైనా అటాక్ చేస్తా అంట నేను హిందూని అని చెప్పకూడదంట, నేను ద సిటిజన్ ఆఫ్ ది బంగ్లాదేశ్, ప్లీజ్ ప్రొటెక్ట్ మీ అని చెప్పాలంట. అంటే ఇట్స్ నాట్, అంటే ఇప్పుడు బయట నుంచి టూరిస్టులు వస్తారు, టూరిస్టులు కూడా వచ్చి నేను బంగ్లాదేశ్ సిటిజన్ చెప్పుకుంటారా? ఎక్కడ సేఫ్టీ గైస్? ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ పార్ట్ 2 కావాలంటే కూడా కమెంట్ చేసి చెప్పండి. ఇది ఫస్ట్ వీడియో, బట్ వెళ్ళే కొద్ది మనం ఇంప్రూవ్ అవుతాము. అండ్ గైస్, లెట్స్ మీట్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.